ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. హలో గైస్, కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మీద చేసిన లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కిందటి వీడియోకి ఇచ్చిన రెస్పాన్స్ ఈ వీడియో కూడా ఇస్తారని కోరుకుంటున్నాం. ఇంకా మ్యాటర్లోకి వస్తే, మనలో చాలా మంది తిరుపతికి వెళ్ళొచ్చిన తర్వాత అనుకున్నవి జరగకపోతే అదేంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కూడా జరగలేదు అని అనుకుంటారు. మనం కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా పాటించాలి భయ్య. అవేంటంటే, వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు ఖచ్చితంగా వరాహ స్వామిని అయితే దర్శించుకోవాలంటే భయ్య. వెంకటేశ్వర స్వామి అక్కడ ఉండడానికి వరాహ స్వామి దగ్గర అనుమతి తీసుకున్నప్పుడు 3 ప్రమాణాలు అయితే చేశారంట భయ్య. అవేంటి అంటే, మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదటి దర్శనం ఆయనకే జరుగుతాయని వెంకటేశ్వర స్వామి ఆయనకు ప్రమాణం చేశారంట. ఇప్పటికీ కూడా తిరుపతిలో అలాగే జరుగుతాయంట. అదే కాకుండా ఆయన చేసిన ప్రమాణ పత్రం కూడా వరాహస్వామి గుడిలో భద్రంగానే ఉందంట. ఇకపోతే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే పెళ్లైన వెంటనే తిరుపతి దర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే తిరుపతి దర్శనం చేసుకోవడం అంత మంచిది కాదంట. ఎందుకు అంటే, పెళ్లైన వాళ్ళకి కొంచెం కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఆ కోరికలతోనే స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళ మనసు మరీ అంత పవిత్రంగా ఉండదు. అందుకే పెళ్లైన 4-5 నెలల తర్వాత దర్శనం చేసుకోమని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇలా కొన్ని పద్ధతులు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లే ముందు ఖచ్చితంగా పాటించాలి భయ్య. సో మీలో ఎంతమందికి తిరుపతికి వెళ్లే ముందు ఈ పద్ధతులు పాటించాలని తెలుసు? మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పాటించే వెళ్ళారా? కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి.